రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం చిప్పల్లపల్లి గ్రామంలో గూడెం వెంకటేశ్వరు ట్రస్ట్ సభ్యులు చిట్టేని మాధవి వెంకటేశ్వరరావు విద్యాసాగర్ రావుల గురువు అయిన గంటెల వెంకటరమణ దృష్టిపూర్తి జరిగింది। ఈ సందర్భంగా మాజీ ఏఎంసీ వైస్ చైర్మన్ కొమ్మెట రాజమల్లు తెలుపగా చిప్పల్లపల్లి గ్రామంలో 60 మంది నిరుపేద కుటుంబాలకు చీరల పంపిణీ చేశారు। నాయకులు గ్రామస్తులు 60 మంది నిరుపేద కుటుంబాలు మాధవి వెంకటేశ్వరరావు దంపతులకు కృతజ్ఞతలు తెలిపారు। ఈ కార్యక్రమంలో మాజీ ఏఎంసీ వైస్ చైర్మన్ కొమ్మెట రాజమల్లు, మాజీ సర్పంచ్ గాడిమెల్ల దేవయ్య, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, గ్రామస్తులు, మహిళలు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు। చిప్పల్లపల్లి గ్రామంలో గూడెం గ్రామానికి చెందిన చిట్టేని మాధవి వెంకటేశ్వరరావు మరియు విజయసాగరరావు గురువు అయినటువంటి శ్రీ గంటెల వెంకటరమణ గారి చతుర్థి సందర్భంగా ఈ చిప్పల్లపల్లి గ్రామంలో 60 మంది నిరుపేదలకు చీరలు పంపిణీ చేయడం జరిగింది। అదేవిధంగా చిప్పల్లపల్లి గ్రామంలో ఈ విషయమని తెలియగానే మా చిప్పల్లపల్లి గ్రామంలోని ప్రజలకు, నిరుపేదలకు చాలా అవసరాలు చేశారు, సౌకర్యాలు చేశారు। వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ అదేవిధంగా చీరల పంపిణీ, దుప్పట్ల పంపిణీ, కొంతమంది నిత్యావసర సరుకులు, కొంతమందికి ఆర్థిక సాయం మరియు పుస్తమట్లు కూడా జరిగింది। వారికి మా చిప్పల్లపల్లి గ్రామం తరఫున శ్రీ మాధవి వెంకటేశ్వరరావు గారు, విద్యాసాగరరావు గారు ధన్యవాదాలు తెలియజేయడం జరుగుతుంది। గ్రామంలోని గూడెం వాస్తవులైన చిట్టేని మాధవి వెంకటేశ్వరరావు గారిని మరియు వాళ్ళ ట్రస్ట్ తరఫున ఈరోజు వాళ్ళ బృందంలోని వ్యక్తులు షష్ఠపూర్తి సందర్భంగా మరి మా చిప్పల్లపల్లి గ్రామానికి 60 మందికి చీరలు అందజేయడం జరిగింది। మరి ఈ రోజే కాకుండా గతం నుంచి కూడా చాలామంది నిరుపేదలకు వాళ్ళు వర్షాకాలం వచ్చినప్పుడు ఆ దుప్పట్లు, చలికి కానీ అలాగే నిత్యావసర సరుకులు కానీ మరి వృద్ధాప్యంలో ఉన్న ముసలి వాళ్ళకి ఇంకా చాలా అందజేయడం జరిగింది। అలాగే భర్తలు కోల్పోయిన వాళ్ళకి కూడా ఆర్థిక సాయం అందజేయడం జరిగింది। అట్లా పెళ్లిలకు, నిరుపేదలైన పెళ్లిలకు పుస్తమట్టలు అందజేయడం జరిగింది। మా గ్రామానికి ఇప్పటివరకు చాలా రకాలుగా వాళ్ళ ట్రస్ట్ ద్వారా మాకు అందజేయడం జరిగింది। వారికి మా గ్రామం నుంచి మేము ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము। మరి ఇటు ప్రోగ్రాం రాయమల్లు ముందు నుండి ఏ విషయాన్ని చేరవేసి ఇంతమందిని అరేంజ్ చేసి అందజేసినందుకు రాయమల్లిని కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాం। మరి ఇంకా మున్ముందు కూడా మా గ్రామానికి ఇంకా ఇట్లాంటి సేవలు అందజేయాలి, ఇట్లాంటి ఆర్థికంగా నిధులు రావాలని చెప్పేసి వాళ్ళ ట్రస్ట్ ద్వారా నేను కోరుకుంటూ వాళ్ళ ఆయురారోగ్యాలతో ఉండాలి, ఇట్లా ప్రజలకు సేవ చేయాలని నేను వారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాను। లలిత వెంకటేశ్వరరావు గారి గురువైన మాధవి వెంకటేశ్వరరావు గారి గురువైన వెంకటరమణ గారి షష్ఠపూర్తి సందర్భంగా మా చిప్పల్లపల్లి గ్రామంలో 60 మంది మహిళలకు చీరలను ఇవ్వడం జరిగింది। వారు ఇదేగాక ఇంతకుముందు పుస్తమట్టలు కానీ, కొందరికి ఆర్థిక సహాయము మరియు దుప్పట్లు, ఇంతకుముందు కూడా చీరలు, ఇట్లాంటి కార్యక్రమాలు